సో ఏదో సలహా మండలి పెడుతున్నారు. అందులో మీరు కూడా ఉండబోతున్నారన్నది ఒక చర్చ నడుస్తున్నది. అంటే రేవంత్ నాకు రెడ్డి చైర్మన్‌గా అర్థమైంది నాకు అర్థమైంది మీకేమైనా ఏంటంటే, కాల్ చేసారా? లేకపోతే నాకు అలాంటి కాల్ ఏం రాలేదు. హ్మ్. కానీ ప్రజా సలహా మండలి అనేది యాక్చువల్‌గా సెంట్రల్ కేంద్రంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఉండేది. ఆ! సోనియా గాంధీ అధ్యక్షతన అధ్యక్షతన ఉన్నట్టుంది. ఉండేది. నేషనల్ ఆ! అడ్వైజరీ కౌన్సిల్ అని ఉండేది అది ఒకటి. అవును. సో, అలాంటిది పెడితే బాగానే ఉంటది. డెఫినిట్‌గా అట్లాంటివి పెడితే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి హ్మ్. దాంట్లో. ఓకే. సో, దానికంటే కూడా నా రికమెండేషన్ ఏంటంటే దేనికది అడ్వైజర్‌ని పెట్టుకోవడం బెటర్ వాళ్ళు. సో, ఓకే. ఇదేమవుతుందంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు అంటే ఫ్రాంక్‌గా మాట్లాడుతున్నా నేను. హ్మ్. సో, ఎట్లా ఉంటుందంటే ఇది ఇప్పుడు ఈ ఈ అడ్వైజర్స్ హ్మ్. చాలా థియరిటికల్‌గా, చాలా ఐడియల్‌గా హ్మ్. ఉంటారనమాట. అంటే చాలా ఆదర్శమైనటువంటిది. కానీ ఇక్కడ రాజకీయాలేమో కొన్ని ప్రాక్టికల్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. ఉంటది. కొన్ని సో, ప్రాక్టికల్‌గా ఉంటవి హ్మ్. ఇవన్నీ ఉంటాయి. సో, ఈ రెండిటికి మ్యాచ్ చేయడం అనేది కొంచెం కష్టమైద్ది. అది బ్యాలెన్స్ చేయడం అనేది నిజంగా కూడా హ్మ్. చాలా కష్టం. సో, అంటే ఒక మెచ్యూర్డ్ సొసైటీలో, ఒక మెచ్యూర్డ్ గవర్నెన్స్‌లో అది చాలా బాగా ఉంటది. హ్మ్. ఇప్పుడు అక్కడ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అప్పుడు సోనియా గాంధీ చైర్పర్సన్‌గా ఉన్నప్పుడు చేసింది ఏంటంటే, అది చాలా మంచి ఎక్స్‌పెరిమెంట్. అక్కడ హ్మ్. ఏంటంటే, వాళ్ళు డే ఇన్ అండ్ డే అవుట్‌లో అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి చూసుకోలే వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త విధానాలు, కొత్త పాలిసీ చట్టాలు, వచ్చినప్పుడు ఆ! కొత్త పాలసీలు. హ్మ్. ఉదాహరణకి ఎంజీఎన్ఆర్‌జీఎస్ ఉపాధి హామీ పథకంకి సంబంధించిన చట్టం తయారు చేశారు. హ్మ్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒక బ్రహ్మాండమైనటువంటి చట్టం అది హ్మ్. డెమోక్రసీలో. అది మామూలోళ్ళైతే ఎవరు చేయరు. అవునవునవును. హ్మ్. అప్పుడున్నటువంటి సోనియా గాంధీ ఆమె ఆలోచన విధానం ద్వారా, మన్మోహన్ సింగ్ యాక్సెప్టెన్స్ ద్వారా వచ్చింది గానీ, మామూలు ఇప్పుడు ఈ మన మోడీ లాంటోళ్ళు, మన హ్మ్. మన కేసీఆర్ లాంటోళ్ళు అయితే అలాంటి వాటిని ఖాయమే చేస్తారు మొత్తం గూడా. ఆ! కదా! ఎందుకంటే అది ప్రజల చేతిలో అవునవును. ఆయుధం అది అది. పెద్ద ఆయుధం అది. పెద్ద ఆయుధం అది కదా! అవును. సో, అలాంటిది అప్పుడు ఎన్ఏసీ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చేశారు 2005, వాళ్ళు. అదే 2005లో రైట్ టు హ్మ్. ఎడ్యుకేషన్ చేశారు వాళ్ళు. సో, అట్లా కొన్ని బ్రహ్మాండమైనటువంటి ఒక విధానాలని, చట్టాలని తయారు చేశారన్నమాట. సో, తయారు చేసి వర్క్‌షాప్స్ పెట్టి చాలా ఒక ప్రొఫెషనల్ జాబ్ చేశారు వాళ్ళు. హ్మ్. హ్మ్. సో, ఇక్కడ రాష్ట్రంలో అట్లాంటిది ఉండదు. అంటే ఇక్కడ మనకి అంతంత చట్టాలు చేసేంత పని మనకుండదు. హ్మ్. హ్మ్. అక్కడ చట్టాలు అక్కడ తయారవుతాయి. సో, స్టేట్ లెవెల్ చట్టాలంటే భూమికి సంబంధించిన చట్టాలు, సో, ఆరోగ్యానికి సంబంధించిన చట్టాలు, కొన్ని చట్టాలు మాత్రం ఇక్కడ చేయగలం గానీ, బట్ అక్కడ మాత్రం మీకు చాలా చట్టాలు చేయాల్సొస్తది. చాలా పెద్ద పెద్ద ఎందుకంటే అక్కడ ఒకరు చేస్తే మొత్తం 140,00,00,000 మందికి సంబంధించినటువంటి అవును. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందనమాట. హ్మ్. హ్మ్. అందుకని అక్కడ ఉన్న పని వేరు, ఇక్కడ సలహా మండలి పని వేరుంటది. సో, అది కంపారబుల్స్ కాదు. ఈ 2 కంపారబుల్స్ హ్మ్. కాదన్నమాట. సో, అందుకనే నాకు ఐ హావ్ మై ఓన్ డౌట్స్ ఇక్కడ సలహా మండలి పెడితే అది కరెక్టా కాదనేది మేబీ ఐ థింక్ గవర్నమెంట్ ఇంకా వాళ్ళు డీప్‌గా ఆలోచిస్తున్నారు. బట్ నాదైతే అంత పెద్ద పని చేయదు. కానీ హ్మ్. రేవంత్ రెడ్డి గారు చెప్పిందేంటంటే, ఆయన చెప్పింది రిపీటెడ్ 2, 3 చోట్ల చెప్పిందేంటంటే, నేను తెలంగాణలో హ్మ్. తెలంగాణలో ఇంతకుముందు జరిగినటువంటి ప్రభుత్వ విధ్వంసానికి సంబంధించి ఎగనెస్ట్‌గా ఉన్నటువంటి హ్మ్. మేధావులు గానీ, లేకపోతే ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి మేధావులు గానీ, సో, ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ సేవలు వాడుకుంటా అన్నాడు గానీ, సలహా మండలి ఫార్మ్ చేస్తా అని చెప్పి ఆయన చెప్పలేదు ఎక్కడ గూడా. పెద్ద సో బ్రేకింగ్స్ వచ్చినాయి. మీరట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారట, ఆ! ప్రొఫెసర్ నాగేశ్వర్ అట. హ్మ్. సో వీళ్ళందరి అంటే పేర్లు ఆ! ఇందులో కొంత ఊహాగానం గూడా ఆ! కనబడుతుంది మనకి ఇది డెఫినెట్‌గా. ఎట్లా సింక్ అయితదో ఆ! చాలా కష్టంగానే అది ఉన్నది. అది అది ఆ! అది కొంచెం ఊహాగానం గూడా ఆ! మనకు కనబడుతుంది అందులో. ఆయన చెప్పిందేంటంటే అక్కడక్కడ కొన్నిసార్లు కౌదన్ రామ్ పేరు తీసుకోనుండొచ్చు, కొన్నిసార్లు నా పేరు తీసుకోనుండొచ్చు, ప్రవీణ్ కుమార్ పేరు తీసుకోనుండొచ్చు. తీసుకోండి కావచ్చు హ్మ్. అక్కడ హ్మ్. ఇండిపెండెంట్. అవన్నిటిని కలిపి వీళ్ళు కొంచెము ఇమాజిన్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో మీరు కలిసినప్పుడు ఏం డిస్కషన్ రాలేదా? అంటే ఈ సలహా మండలి డిస్కషన్ ఏం లేదు. టు బి ఫ్రాంక్ సామాన్యమైన డిస్కషన్ ఎప్పుడు ఓకే. నాకు రాలేదు. ఎప్పుడు రాలేదు. ఆ! అలాంటిది ఎప్పుడు నాకు రాలేదు. డిస్కషన్ రాలేదు. కానీ కాకపోతే అంటే ఒక పాజిటివ్‌గా హ్మ్. సీఎం గారు మనము కలిసి మాట్లాడదాము. సో, హ్మ్. కొన్ని విషయాలు చేయాలి మనం మంచి చేయాలి తెలంగాణకి. సో, అందరం కలిసి పని చేద్దాం అన్నట్టుగా హ్మ్. అన్నది మాత్రం అన్నారు. సో ఇంక మీకైతే ఏం ప్రపోజల్ మీ ముందు పెట్టలే. ఆహా! ఏం లేదు. ప్రస్తుతానికి ఏం లేదు. ఎడ్యుకేషన్ గురించో, బట్ నేను స్కూల్స్ కొంచెము ఆహ్, డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా నేను చెప్పిందేంటంటే ఇండైరెక్ట్‌గా చెప్పింది నాకు విద్యకు సంబంధించి నేను ప్రభుత్వానికి నేను హ్మ్. పని చేయడానికి చేయడానికి అవకాశం ఉంటది. హ్మ్. ఒక విద్యకు సంబంధించి మాత్రమే నేను చేస్తా అని చెప్పాను. మిగతాయి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. హ్మ్. ఇప్పుడు ఈ టీఎస్‌పీఎస్సీది గూడా ఏం లేనట్టుంది. మీకది టీఎస్‌పీఎస్సీ లేదు. అది లేదు. మనం లాస్ట్ టైమ్ లేదు. గూడా మాట్లాడుకున్నాం. సో చూద్దాం లెట్స్ హోప్. యాహ్! మాలాంటి వాళ్ళకి గూడా ఇంట్రెస్టింగ్ గదా! సో మీరక్కడ స్కూల్ బాగా చేసిరన్న ఒక చర్చ ఉన్నది హ్మ్. గాబట్టి, ఆ! కనబడుతున్నది ఆ! గాబట్టి, సో ఇక్కడ గూడా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టొచ్చు. వీళ్ళు గూడా ఏదో ఇంటర్నేషనల్ స్కూల్ అని ఏదో అవును. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అని ఏదో అవును. మేనిఫెస్టోలో యాక్చువల్లీ మేము పెట్టినట్టున్నారు. మేనిఫెస్టోలో 5 పెట్టాము. ఆ! వాళ్ళు ఆ! ఒకటి మీరు మీరు ఒప్పుకున్నారు. మీ ఎస్‌డీఎఫ్ మేనిఫెస్టోలో దాందే పెట్టారు వాళ్ళు 5 యాక్చువల్‌గా. అన్నారు. సో వాళ్ళొక్కటన్నారు. పెట్టారు. హ్మ్. అట్లాగే బడ్జెట్ కూడా మనకి కాంగ్రెస్ బడ్జెట్‌లో అంటే సారీ మేనిఫెస్టోలో 15% బడ్జెట్ పెడతామని చెప్పారు విద్యకు సంబంధించి. హ్మ్. 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 అదొక చాలా ఆశావహజనకమైనటువంటి ఆ! ఆ! ఇది. అవును. ఇంకొక విషయం కూడా నాకు నాకు అర్థమైంది. నాకు తెలిసిన కాడికి ఏంటంటే
ముఖ్యమంత్రి గారు విద్యకు సంబంధించి ఆయనే పోర్ట్ఫోలియో ఆయనే ఉంచుకుంటానని చెప్తున్నాడు. ఓహో, సో ఆయన దగ్గరే నాకు ఉంటుంది. నాకు విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఉమ్, అని అన్నట్టుగా నాకు కొంత సమాచారం వచ్చింది. సో ఉమ్, అది కూడా చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం అన్నమాట అది. ఉమ్, నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు విద్యను ఉంచుకొని సో దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇస్తే, సో అట్లా 15% బడ్జెట్ ఇస్తే అసలు గొప్ప అద్భుతాలు చేయొచ్చు, చాలా బాగా అవుతుంది. ఎందుకంటే విద్య అనేది జనరేషన్ 15% ఎనఫా సార్? చాలు చాలు, అంతేనా? 15% ఎనఫ్. అంటే అంతకంటే ఎక్కువ ఇస్తే మరి మిగతా సఫర్ కావా? అవునవును. అగ్రికల్చర్ ఉంది, అవును. వైద్యం ఉంది, ఉమ్, చాలా ఉంటాయి, ఇంకా ఎంప్లాయ్మెంట్ అవునవును. ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నవి, సో ఎన్ని ఉన్నాయి, చాలా ఉంటాయి కదా. 112 డిపార్ట్మెంట్లు ఉంటాయి గవర్నమెంట్లో. సో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి అంత ఇంత చేయకపోతే సో ఆ బ్యాలెన్స్ తప్పుద్ది కదా. సో అంటే యాక్చువల్గా మన కొఠారి కమిషన్ ప్రకారం అయితే 20% ఇవ్వాలి, కానీ బట్ మారిన పరిస్థితుల ద్వారా 15% ఇస్తే బ్రహ్మాండమైనటువంటి విద్యను, ఒక యూరోపియన్ విద్యను ఇవ్వచ్చు. అంటే అందులో కరప్షన్ లేకుండా, అందులో ప్రాధాన్యతలు తీసుకొని, అందులో ఒక గ్రూప్ లాగా మంచి గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్స్తోని, సో ప్రపంచంలో ఎలాంటి విద్య ఉందో అలాంటి విద్యను స్టడీ చేసి సో చేయగలిగితే చాలు, 15% చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు.